హైదరాబాద్ విద్యుత్ శాఖలో అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ గా పనిచేస్తున్న అంబేద్కర్ నివేశంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆయన అక్రమాస్తులు కూడబెట్టారని వచ్చిన ఆరోపణలపై హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లోని ఆయన బంధువుల ఇళ్లలోనూ ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నారు. ఈ సోదాల్లో 18 బృందాలు పాల్గొన్నాయి. ఏసీబీ అధికారులు అంబేద్కర్ ఇంట్లో కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ విద్యుత్ శాఖలో అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ గా పనిచేస్తున్న అంబేద్కర్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ సుచిత ఫోన్ లైన్ లో అందిస్తారు. సుచిత, ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ లో అవకతవకలు జరుగుతున్నాయి అన్న వచ్చిన సమాచారంతో అయితే ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించడం మొదలుపెట్టి దానిలో భాగంగా అనుకున్న ఏడీగా పనిచేస్తున్న అంబేద్కర్ ఇంట్లో అయితే సోదాలు చేశారు. అయితే దీనికి సంబంధించి కూడా ఇంతకు ముందు ఆల్రెడీ మీదకి అంటే ఇట్లా లంచం తీసుకుంటున్నాడు, లేకపోతే ప్రజల దగ్గర ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నాడు అన్న కోణంలో ఇంతకు ముందు కూడా ఆరోపణలు ఉన్నాయి. అలాగే చాలా మంది కంప్లైంట్ కూడా ఇవ్వడంతో అయితే ప్రస్తుతం ఆయన అయితే ఈ రోజు యాక్షన్ తీసుకోవాలన్న ఆలోచనతో అయితే ఆయన ఇంటి మీద కూడా సోదాలు చేయడం మొదలు పెట్టారు ఏసీ అధికారులు. అలాగే అంటే ఎవరైతే ఏఈగా పనిచేస్తున్నారో ఆయనకి ఇంతమంది ఈ పైన అధికారులకు కూడా ఇంతకుముందు చాలా మంది కూడా ఇలా ఆయన ఇలా చేస్తున్నారని చెప్పి కంప్లైంట్ చేయడం ద్వారా అయితే ఇదంతా